దేశంలో అందరూ అదానీని ఆడిపోసుకునేవాళ్లే. అసలు ఇలాంటి అద్భుతమైన ఎంటర్‌ప్రెన్యూర్ దొరికినందుకు సంతోషించకుండా, ఆయన్ను దేవుడిలా ఆరాధించకుండా తిట్టిపోస్తున్నారు. ఏమన్నా న్యాయమా ఇది? మోదీ అనే దైవాంశ సంభూతుడు డైరెక్ట్గా దివి నుండి భువికి దిగి వచ్చి మనకు అదానీ అనే దివ్య పురుషుణ్ణి పరిచయం చేశాడు. ఆయన్ను ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెంచుకుంటూ పోతున్నాడు. ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుణ్ణి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఒక నాన్ బయలాజికల్ ఇలాంటి కోరిక కోరడం అన్నది ఈ దేశ ప్రజలకు పట్టిన అదృష్టంగా భావించాలి. అవసరమైతే మన నెల జీతాల్లో నుండి కొంత మొత్తాన్ని అదానికి ఇచ్చైనా సరే ఆయన్ను రిచెస్ట్ పర్సన్ను చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలా చేస్తేనే ధర్మం 4 పాదాల మీద నాట్యం ఆడుతుంది. ఆ నాట్యాన్ని చూడడానికి మీకు 2 కళ్ళు చాలవు. అదానీని చూసి ఈ ప్రపంచం కుళ్ళుకోవడం వల్ల ఘోరమైన అపరాధం జరిగిపోయింది. కెన్యా రాజధాని నైరోబీలోని జోమా కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ JKIA అనే ఒక మెగా ప్రాజెక్టు ఇప్పుడు చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీని విలువ దాదాపు $2.9 బిలియన్, సుమారు 24,000 కోట్ల రూపాయలు. చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని దక్కించుకుంది. నిజానికి ఈ ఎయిర్పోర్ట్ను డెవలప్ చేయడానికి మొదట అదానీ గ్రూప్తోనే కెన్యా గవర్నమెంట్ చర్చలు జరిపింది. అప్పట్లో అదానీ ప్రపోజ్ చేసిన డీల్ వాల్యూ దాదాపు $2 బిలియన్. కానీ 2024 నవంబర్లో కెన్యా ప్రెసిడెంట్ విలియం రుటో ఈ డీల్ను సడన్గా క్యాన్సిల్ చేశాడు. దీనికి కారణం అప్పట్లో అదానీ గ్రూప్పై US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. భారీగా డబ్బులు కట్టి అదానీ అమెరికాలోని కేసును సెటిల్ చేసుకున్నారు. అంటే ఇండియాలో అధికారులకు లంచం ఇచ్చిన మాట నిజమేనని చెప్పకనే చెప్పారు. ఈ లంచాల్లో అధిక మొత్తం జగన్కే వెళ్ళింది. అదానీని పక్కన పెట్టాక కెన్యా గవర్నమెంట్ కొత్తగా టెండర్లు పిలిచింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదానీ కోట్ చేసిన దానికంటే ఎక్కువ అమౌంట్కు చైనా కంపెనీ ఈ డీల్ను ఓకే చేసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ కెన్యాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ కెపాసిటీ ఏడాదికి 75 లక్షల మంది ప్యాసింజర్లు. అయితే 2025లో ఇక్కడ ఏకంగా 90 లక్షల మంది ప్రయాణించారు. అందుకే ఈ 20 ఏళ్ల మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టును చైనాకు అప్పగించారు. కెన్యాలో ఆల్రెడీ నైరోబీ ఎక్స్ప్రెస్ వేని, మొంబాసా నైరోబీ రైల్వే లైన్ను కూడా చైనా కంపెనీలే చేపట్టాయి.